ఆన్లైన్ లైవ్కు స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పొదలకూరులో వైభవంగా శ్రీరాముని పారువేట మహోత్సవం. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే 23 బ్రాంచ్లతో ప్రజల మన్ననలు పొందుతున్న అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. తిరుపతి జిల్లా గూడూరు డివిజన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభక్తుల స్పందన. సప్తగిరి ప్రసాద్ను పరామర్శించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. బోయకొండ భక్తుల కోసం ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన చల్లాబాబు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా పట్టణంలోని శ్రీరామ మందిరం వద్ద మంగళవారం రాత్రి వైభవంగా పార్వేట మహోత్సవం జరిగింది. తుమ్మల పెంచలయ్య, కొండలమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. తుమ్మల కుటుంబీకులు శ్రీరామ లక్ష్మణులు సీతాదేవి భర్తడు ఆంజనేయ స్వామి వేషధారణలో ఊరేగింపుగా స్థానిక శివాలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవం తర్వాత సీతారాముల గ్రామోత్సవం జరిగింది. రామ మందిరం వద్ద ఏర్పాటు చేసిన బృందావనం ప్రోగ్రాం ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో తుమ్మల శ్రీనివాసులు, తుమ్మల ప్రసాద్, శ్రీహరి, నరేంద్ర, తులసి, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే 23 బ్రాంచ్లతో ప్రజల మన్ననలు పొందుతున్న అమెరికన్ లేబర్ ఐ హాస్పిటల్ను ఈ నెల 18వ తేదీ సూళ్లూరుపేటలో నూతన బ్రాంచ్ ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ మోదుగుల పార్థసారథి తెలియజేశారు. హాస్పిటల్ ప్రారంభమైనప్పటి నుంచి 2 నెలల వరకు ఉచిత ఓపీతో చూడబడుతుందని, అలాగే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందించబడుతుందని తెలిపారు. అమెరికన్ టెక్నాలజీతో నడిచే ఈ హాస్పిటల్ అత్యుత్తమ వైద్య సేవలను అందుబాటు ధరలో అనుభవజ్ఞులైన వైద్యులచే కంటి వైద్యం అందిస్తుందని, ఖరీదైన కార్పొరేట్ ఆసుపత్రులలో మాత్రమే లభించే ఈ చికిత్సలు ఇకపై సాధారణ ప్రజానీకానికి సైతం సులభంగా లభిస్తాయని తెలిపారు. సూలూరుపేట కేంద్రంగా ప్రపంచ స్థాయి కంటి వైద్య సేవలు అందుబాటులోకి రావడం సూలూరుపేట ప్రాంత ప్రజలకు నిజంగా శుభవార్త అని, ఆరోగ్య సేవలో ఇది ఒక పెద్ద ముందడుగని తెలిపారు. అమెరికన్ పరికరాలతో
ఇండియన్ సేవలతో చేయాలని చెప్పే ఉద్దేశంతో ఎక్విప్మెంట్స్ మాత్రము ఫుల్లీ ఎక్విప్మెంటెడ్. దీంతో పాటు ఏంటంటే ప్రతి ఒక్కరికి స్పెట్స్ కూడా ఇస్తాము. ఇది కంపల్సరీగా 1,00,000 మందికి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తున్నామండి. 10 సంవత్సరాల్లో 1,00,000 మందికి చేయాలని కూడా ఒక ఉద్దేశం ఉంది. మెయిన్గా దీని మీద కాన్సన్ట్రేషన్ ఇస్తాం ఇక్కడి నుంచి. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నేను ఇక్కడ రెగ్యులర్ డాక్టర్ కన్సల్టెంట్ అయ్యాను. కార్పొరేట్ వైద్యం అంటే చాలా స్పెషాలిటీస్ ఉంటాయి. కంటి విభాగం, పీడియాట్రిక్ డాక్టర్, అన్ని సేవలు ఇక్కడ అందుబాటులో ఏరియాలో కూడా అన్ని అనుకున్నాను. అన్ని ఏరియాకి రీచ్ చేయడానికి ఆ సంస్థ యొక్క ప్రతి వారం స్పెషాలిటీ ఉండేటట్టు ఇక్కడ డ్రోన్ పట్టి సెటర్స్కి కూడా అత్యాధునికమైన ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి చేస్తున్నారు. మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ట్రైన్ వాళ్ళు, ట్రైనింగ్ వాళ్ళు, సెంటర్ ట్రైనింగ్ వాళ్ళు, సో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ని తీసుకున్నాము. ఇక్కడ హాస్పిటల్ ప్రత్యేకత ఏంటంటే పేషెంట్కి అర్థమయ్యేటట్టు వాళ్ళ సమస్యని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం మెయిన్ అజెండా. సో ఈ కార్పొరేట్ సేవ వాళ్ళకి అందుబాటులో తీసుకోవాలని మా చైర్మన్ గారు తప్పకుండా దీనికి చేస్తారంటే. మీడియా మిత్రులందరికీ మా సంస్థ తరఫున వందనం, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు మోదుగుల పార్థసారథి. ఈ 24 సంస్థలకి ఒక విధంగా ఫౌండేషన్ అని చెప్పి మా వాళ్ళు అంటుంటారు. ఇది మా చిన్నబ్బాయి, చిన్న కోడలు, మా అమ్మాయి వీళ్ళు నడుపుతూ ఉన్నారు. మా ఉద్దేశం ఈ సంస్థ ఈ వైద్యానికి సంబంధించి కార్పొరేట్ వైద్యాన్ని అతి సామాన్యులకి అందుబాటులో తీసుకురావాలన్నది ప్రధాన లక్ష్యంగా ప్రారంభం చేశాం. ఇప్పటికీ 20 సెంటర్స్ దాటిందంటే నిజంగా అందరూ కూడా సహకరించిన దానిలోనే దాటింది. హైదరాబాద్లోని 9 సెంటర్స్ని నడుపుతూ ఉన్నాం. అదే కాకుండా ఒక సంస్థని ఏర్పాటు చేసుకొని కళ్ళద్దాల షోరూమ్లు కూడా పెట్టడం జరిగింది హైదరాబాద్లో, నంద్యాలలో. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కర్నూలులో కూడా ప్రారంభించబోతున్నాం. ప్రతి హాస్పిటల్లో ఈ కళ్ళద్దాలు ఉంటాయి, అందుబాటులో ఉంటుంది. మెడిసిన్ అందుబాటులో ఉంటుంది. చూసే డాక్టర్లే మనకు ఉంటారు. 10 నిమిషాలు మనము ఇక్కడ మీకు ఇచ్చిన బస్సు నోట్స్తో కానీ మన కరపత్రంలో కానీ ఉన్నాయి. వాటి గురించి మా అమ్మాయి తెలియజేస్తుంది. పార్థసారథి గారు మా నాన్నగారు, డాక్టర్ రమేష్ చంద్ర చైర్మన్ మా అన్నయ్య, విజయ్ కుమార్ మా అన్నయ్య. మేము అందరం కలిసి 23వ బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. ఇవన్నీ స్టార్ట్ చేయడానికి మూలం మా నాన్నగారే. మేము చిన్నప్పటి నుండి చదువుకోవాలి. మేము మనాకులు విలేజ్లో పుట్టి పెరిగాము. ఆ విలేజ్లో కూడా అమ్మాయిలు చదివించే కూడా అలాంటివి ఏం లేకుండా మా అన్నయ్యలు ఈక్వల్గా నన్ను కూడా చదివించారు. సో మా ముగ్గురికి ఇన్స్పిరేషన్ మా నాన్నగారు. సో మా అన్నయ్య చదివి అప్మాలజిస్ట్ అయ్యి ఒక 1 lakh ఆపరేషన్స్ చేశారు చైర్మన్ గారు. ఒక మెడికల్ కాలేజ్లో సీఈఓగా వర్క్ చేశారు. ఇవన్నీ కాకుండా ఒక పేషెంట్తో ఇన్ని బ్రాంచ్లు ఓపెన్ చేశాము. సో అన్ని బ్రాంచ్లు 22 బ్రాంచెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఈ 23 బ్రాంచ్కి ఒక స్పెషాలిటీ ఉంది. 22 బ్రాంచెస్ వేరు వేరు ప్లేస్ అంటే హైదరాబాద్, తిరుపతి, రాజంపేట, కర్నూలు, నంద్యాల, లైక్ అంటే మేము పుట్టి పెరిగిన ప్లేసులు కాదు అవి. సో అలాంటి చోట్ల స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాము. మేము పుట్టి పెరిగిన ఈ ఊరిలో కూడా స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనేది మా ఇంటెన్షన్. సో ఆ మోటివేషన్తో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు. సో దానికి ఈ బ్రాంచ్ కూడా అన్ని బ్రాంచ్ల కన్నా ఎక్కువ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాము. దానికి మీ అందరూ సపోర్ట్ కావాలని ఆశిస్తున్నాము. సో మా హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అందరూ వెల్ ట్రైన్డ్ డాక్టర్సే ఉన్నారు. ఒక్క సులూరుపేట లాంటి చిన్న ఊర్లో కూడా హైదరాబాద్ లాంటి చోట్ల కార్పొరేట్ వైద్యం ఇవ్వాలని ఇంటెన్షన్తో ఇక్కడ కూడా ఈ హాస్పిటల్ స్టార్ట్ చేశాము.
సో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఆల్రెడీ సార్ మా తిరుపతి బ్రాంచ్లో కూడా వర్క్ చేశారు. సార్ చాలా మంచిగా ఉంటుంది. అంటే పేషెంట్కి అర్థమయ్యే విధంగా చెప్తారనమాట. మీ ప్రాబ్లం ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటి. ఈ సెంటర్లో ట్రీట్మెంట్ లేకపోయినా మా మెయిన్ బ్రాంచ్లో ట్రీట్మెంట్ ఉన్నా కానీ అక్కడ మేము రెఫర్ చేస్తాం. సో పేషెంట్ వచ్చిన తర్వాత ప్రాబ్లం క్లియర్ చేయకుండా పేషెంట్ని వెనక్కి పంపించడం ఉండదు. మా వాళ్ళ అవ్వదు, మేము వేరే హాస్పిటల్ రెఫర్ చేస్తాము. అలాంటివి ఏమి అమెరికన్ లెవెల్లో ఉండవు. సో ప్రతి ఒక్కళ్ళు కార్పొరేట్ వైద్యం ఆశించి ఇక్కడికి వచ్చినప్పుడు కార్పొరేట్ వైద్యం కదా అలా ప్రైజెస్ ఉంటాయని భయపడాల్సిన అవసరం లేదు. అది మీరు ఖచ్చితంగా మీ మీడియా ద్వారా జనాలకి ఇవ్వచ్చు. ఎందుకంటే కార్పొరేట్ అంటున్నారు, సో కార్పొరేట్లో లాగా లక్షలు ఛార్జ్ చేస్తారేమో అని భయపడాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ వైద్యం కూడా అతి తక్కువ ధరలో ఇవ్వాలనేది మా ఇంటెన్షన్ అన్నమాట. సో అలాగే ఉంటాయి ప్రైజెస్. ఈ హాస్పిటల్ 18th స్టార్ట్ అవుతుంది. 18th నుంచి మే 18th జూన్ 18th వరకు ఫ్రీ ఓపీ చూస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఫ్రీ ఓపీ చూస్తాం. మామూలుగా అయితే ఆరోగ్యశ్రీ కార్డు, ఉద్యోగశ్రీ ఉంది, ఇన్సూరెన్స్లు ఉన్నాయి, పెయిడ్ 4 టైప్స్ ఉన్నాయండి ట్రీట్మెంట్స్. కానీ ఫస్ట్ ఈ 2 months మాత్రము అన్నీ ఫ్రీగానే చూస్తాం. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా, ఈహెచ్ఎస్ కార్డు ఉన్నా లేకపోయినా ఎవరు ఓపీ చూసుకోవడానికి వచ్చినా కానీ 2 months ఫ్రీ ఓపీ నడుస్తుంది ఈ హాస్పిటల్లో. 2 months తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి టోటల్ ఫ్రీ ఉంటుంది. అంటే ఓపీ, ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఆపరేషన్స్ అన్నీ ఫ్రీ చేస్తాం. ఈహెచ్ఎస్ కార్డు ఉన్నా కానీ అన్నీ ఫ్రీ వస్తాయి. ఇన్సూరెన్స్ లైక్ స్టార్ ఇన్సూరెన్స్ మీకు తెలిసి ఉంటాయి. అన్ని రకాల ఇన్సూరెన్స్తో మనకు టైఅప్ ఉంది. ఏ ఇన్సూరెన్స్ కార్డు తీసుకొచ్చినా కానీ ఫ్రీగా వైద్యం చేస్తాం. అంటే ఓపీ దగ్గర నుంచి ఆపరేషన్ చేసుకుని ఇంటికి వెళ్ళే వరకు పేషెంట్ ఏం సింగిల్ రూపీ పే చేయాల్సిన అవసరం ఉండదు. అలా కాదు మేము ఆరోగ్యశ్రీలో వస్తాం కదా మాకు మంచిగా ట్రీట్మెంట్ చేయలేమని భయపడాల్సిన అవసరం లేదు. మామూలుగా ఆపరేషన్ చేసేటప్పుడు నాలుగు తీసుకుంటామండి. ఒకటి మంచి డాక్టర్ ఉండాలి, మంచి ఓటీ ఉండాలి, మంచి ఎక్విప్మెంట్ ఉండాలి. అంటే లైక్ ఫ్యాకోమిషను, మంచి అప్డేటెడ్ ఫ్యాకోమిషన్ ఉండాలి. తర్వాత 4th place లెన్స్ ఉంటాయన్నమాట. క్యాటాక్ట్ అది చేసేటప్పుడు లోపల లెన్స్ ఇన్సర్ట్ చేస్తాం. ఆ లెన్స్ 4th place తీసుకుంటాం. ఆ 4 placesలోనూ ఫస్ట్ 3 places మేము ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ పేషెంట్ ద్వారా తెలుస్తుంది. సో ఇంత పెద్ద హాస్పిటల్ కదా, మేము వెళ్తే ఎక్కువ రేట్లు చేస్తారేమో, మేము వెళ్ళలేమేమో అని భయపడే వాళ్ళకి మీరే కన్వే చేయాలి. సో అలా కాదు, కార్పొరేట్ వైద్యం ఉంటుంది కానీ ప్రైస్ మాత్రం తక్కువ ఉంటుంది అని మీరు ధైర్యంగా చెప్పచ్చు. ఎందుకంటే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే సూలూరుపేటలో ఇది స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి మా 22 branches అవే చేస్తున్నాము. బట్ తిరుపతి జిల్లా గూడూరు డివిజన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభక్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ అగ్నిమాపక కేంద్రం. తిరుపతి జిల్లా గూడూరు డివిజన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభక్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ అగ్నిమాపక కేంద్రం అగ్ని సురక్షిత భారతదేశానికి ఐక్యమండి. అగ్నిమాపక అవగాహన సదస్సు 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరగనున్నాయి. మాదిరెడ్డి ప్రతాప్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అగ్నిమాపక సిబ్బంది అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ప్రమాదవశాత్తు ఫైర్ అనుకోకుండా మంటలు చెలరేగినప్పుడు ఎలా అదుపు చేయాలో ఈ ప్రోగ్రాం ద్వారా ఫైర్ సిబ్బంది తెలిపారు. ఆఫ్ తీసివేసిన వెంటనే ఎక్కడ ఫైర్ అవుతుందో ఆ ఫైర్ పరిధి తీసుకెళ్లి ఒక షాట్ కొట్టినప్పుడు లోపల సిలిండర్ పగిలిపోతుంది. ఆ సిలిండర్ పగిలిపోయి కెమికల్ రియాక్షన్ జరిగి ఆ ఫైర్ ని కంట్రోల్ చేస్తుంది. దీన్ని డ్రై కెమికల్ పౌడర్ అంటారు, డ్రై కెమికల్ ఎక్స్టింగ్విషర్ అంటారు సార్. ఇవి ఎక్కువగా మెటల్ ఫైర్స్ మీద ఉపయోగిస్తారు. ఈ అప్పుడప్పుడు మీరు చెక్ చేసుకోవాలి సార్, ఎక్స్టెన్షన్ పని చేస్తున్నాయా లేదా, సర్వీస్ చేయించుకోవాలి. సార్ వచ్చారు చెప్పు. ఆ గోడ తగిలిస్తుంటారు సార్. అది గోడ తగిలిస్తున్నప్పుడు దాన్ని తీసుకోపోయి మీరు ప్రెస్ మీద సార్ ఒక చేతితో పైన పట్టుకోండి, వస్తండి అంతే సార్. అంటే గోడ తగిలి సినీ నటుడు సప్తగిరి ప్రసాద్ను చిత్తూరు శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్ పరామర్శించారు.
సప్తగిరి ప్రసాద్ తల్లి చిట్టెమ్మ ఇటీవల మృతి చెందారు. తిరుపతిలోని సిఎస్ కన్వెన్షన్ హాల్లో బుధవారం జరిగిన సంస్మరణ కార్యక్రమానికి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డితో పాటు గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిట్టెమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. సప్తగిరి ప్రసాద్తో పాటు వారి కుటుంబీకులను పరామర్శించారు. I'm on side, back. ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ నందు రణబేరి గంగమ్మ ఆలయం వద్ద భక్తుల కోసం ఆర్వో వాటర్ ప్లాంట్ను పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన చల్లా రామచంద్రారెడ్డికి వేద పండితులు పూర్ణ కుంభాభిషేకంతో స్వాగతం పలికారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొదలకూరులో వైభవంగా శ్రీరాముని పారువేట మహోత్సవం. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే 23 బ్రాంచులతో ప్రజల మన్ననలు పొందుతున్న అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్.
తిరుపతి జిల్లా గూడూరు డివిజన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభక్తుల స్పందన. సప్తగిరి ప్రసాద్ను పరామర్శించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. బోయకొండ భక్తుల కోసం ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన చల్లాబాబు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.